ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. 23వ సామెత 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. సామెత 23:25. ఒక కూతురు తన కన్న తల్లి అందంగా లేదనే కారణంతో ఎంత దారుణంగా చేదరించుకునేదో, ఆ కూతురు అనే మాటలకు ఆ తల్లి ఎంతగా కృంగిపోయేదో ఈ యథార్థమైన సంఘటన మనకు తెలియచేస్తోంది. ఒకరోజు కూతురు వచ్చి వాళ్ళ మమ్మీతో ఇలా అంటుంది. మమ్మీ, నా ఫ్రెండ్స్ను ఇంటికి భోజనానికి పిలిచాను, నువ్వు చేయగలిగినన్ని వంటలు చేసిపెట్టు అని చెప్పింది. తల్లి సరే అని చెప్పి వంటలన్నీ చేసిపెట్టింది. కూతురు వచ్చి ఇలా అంటుంది. మమ్మీ, వంటలు చేస్తే చేశావు, కానీ అన్నీ టేబుల్ మీద పెట్టే, వడ్డించడానికి మాత్రం నీవు రావడానికి వీల్లేదు. నీ ముఖం మా ఫ్రెండ్స్కు చూపించే ప్రయత్నం మాత్రం చెయ్యకు. సరే అమ్మా అని చెప్పి తల్లి వంటలన్నీ టేబుల్ మీద పెట్టి వంటగదిలోనికి వెళ్ళిపోయింది. ఆ కూతురు యొక్క ఫ్రెండ్స్ వచ్చి ఆ వంటలు అన్నీ తింటూ ఆనందిస్తున్న సమయంలో, వీటి మధ్యలో నెయ్యి ఉంటే ఎంతో బాగుండేది అని ఎవరో ఒక స్నేహితురాలు అనేసరికి, ఆ తల్లి వంటగదిలో నెయ్యి సిద్ధంగా ఉంచింది, కానీ టేబుల్ మీద నెయ్యి పెట్టలేదే, మర్చిపోయాను అని చెప్పి గబగబా వచ్చి ఇదిగో అమ్మా నెయ్యి అని టేబుల్ మీద పెట్టింది. ఒక్కసారిగా ఆ కూతురు యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ మమ్మీని చూస్తూ నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆ తల్లి ముఖమంతా కాలిపోయి ఉంటుంది, చూడడానికి అంత అనుకూలంగా ఉండదు. ఒక్కసారిగా వాళ్ళ మమ్మీని చూసి అందరూ నిర్ఘాంతపోయారు. తన కూతురు ఆమెను చూసి, ఛీ ఛీ, పనికి మాలిన దాన, ఎందుకు వచ్చావు, ఇక్కడ నుండి పో లోపలికి అని అరుస్తూ ఉంది కుమార్తె. వెంటనే తన స్నేహితులు ఇలా అడిగారు, ఇంతకీ ఎవరు ఈమె అని. ఈమె మా ఇంటిలో పని మనిషి అని చెప్పింది కుమార్తె. ఆ మాటలు విన్న ఆ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆ పని మనిషికి ముందే చెప్పాను, ఆ చండాలమైన ముఖం పెట్టుకుని బయటికి రావద్దు అని. చెప్పినా సరే వచ్చేసింది. సరే మీరు తినండి అని చెప్పి ఆ తల్లి వండిన వంటలన్నీ ఖాళీ చేసేశారు. ఆ కూతురికి తల్లి చేసిన వంటలు కావాలి, కానీ తల్లి మాత్రం అవసరం లేదు. స్నేహితులు వెళ్ళిపోయిన తరువాత ఆ కూతురు తల్లిని పట్టుకుని చెడామాడా తిట్టేసింది. నీవు మనిషివా, పశువా? నన్ను ఆనందంగా బ్రతకనివా? నా ఫ్రెండ్స్ మధ్య నా పరువు, మర్యాదలు, గౌరవం ఉంచవా? కాలిపోయిన ఆ ముఖంతో నిన్ను పరిచయం చేయాలా? నీవు నా తల్లివి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఆ ముఖం చూడు, కురూపి ముఖం. ఇంకొకసారి బయటికి వచ్చి నా ఫ్రెండ్స్ ముందు కనిపిస్తే మాత్రం ముఖం కూడా చూడను అని అరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ తిట్టేసింది. ఇవన్నీ మౌనంగా భరిస్తూ ఉంది ఆ తల్లి. ఆ తల్లి తన కూతురుతో, అమ్మా, ఎప్పటి నుండో నీకొక విషయం చెప్పాలని అనుకునేదాన్ని, కానీ నాకే ఇష్టం లేక ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు. ఈ ఒక్క మాట నేను చెప్పిన తరువాత నీ ఇష్టం, నువ్వు ఏం చెబితే నేనది చేస్తాను అంది ఆ తల్లి. అయితే కూతురు కోపంగా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంది. ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. నీ చిన్నతనంలోనే నీ కన్న తండ్రి ఆడపిల్ల పుట్టింది అని కోపంతో నిన్ను నన్ను వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. ఒకరోజు ఉయ్యాలలో నీవు నిద్రపోతూ ఉంటే నేను సరుకులు కొనడానికి కిరాణా షాప్కు వెళ్ళాను. ఎలా అంటుకున్నాయో ఏమో నాకు తెలియదు. ఇల్లు మొత్తం మంటలంటుకున్నాయి. నీవు లోపల ఉయ్యాలలో ఉండిపోయావు. ఊరిలో ఉన్న వాళ్ళందరినీ బ్రతిమిలాడాను, నా కూతురుని కాపాడండి కాపాడండి అని. ఎంత బ్రతిమిలాడినప్పటికీ ఆ మంటలకు భయపడి ఎవ్వరూ కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. నీవు ఉయ్యాల్లో పడి ఏడుస్తూ ఉంటే తల్లి ప్రేమ మౌనంగా ఉండలేకపోయిందమ్మా. అమాంతంగా ఆ మంటల్లో నుండే లోపలికి వచ్చేశాను. నిన్ను నా కౌగిటిలో దాచుకున్నాను. బయటికి వచ్చే లోపే ఇల్లు కూలిపోయింది. ఈ లోపట మంటలు అన్నీ ఆర్పేసి నన్ను నిన్ను కాపాడే ప్రయత్నం చేశారు. నేనైతే ఆ మంటల్లో కాలిపోయాను, కానీ నీకైతే కనీసం ఆ అగ్నివాసన కూడా అంటకుండా కాపాడుకోగలిగానమ్మా. ఈరోజు నీవు ఇంత అందంగా ఉండడానికి కారణం నీ తల్లినైన నేను కురూపిగా మారడమే అని చెప్పింది. ఈరోజు నా ముఖాన్ని చూసి నువ్వు ఇంత కోపగించుకుంటున్నావు, ఇంతగా అసహించుకుంటున్నావు, నా ముఖం ఇలా మారడానికి నువ్వే కారణం అని చెప్పింది ఆ తల్లి బోరున ఏడుస్తూ. ఆ తల్లి చెప్పిన మాటలు విన్న ఆ కుమార్తె గుండెలు బాదుకుంటూ, అయ్యో, నన్ను కాపాడడానికి నువ్వు ఇలా మారావని తెలియక నేను నిన్ను ఎంతగా చిత్రవదకు గురిచేశాను అని చెప్పి ఆ తల్లి కాళ్లపైన పడి, అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ నన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నావే, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలనమ్మా అని చెప్పి ఏడ్చింది ఆ కుమార్తె. ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడికి ఈ మాటలు ఒక కనువిప్పు కావాలి. ఈరోజు మనమందరం ఏమై ఉన్నామో అది మన అమ్మ, నాన్న మనకిచ్చిన గొప్ప బహుమానం. ఈరోజు అమ్మ ముసలిది కావచ్చు, నాన్న ముసలివాడు కావచ్చు, నీలా చురుకుగా అందంగా ఉండకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం సత్యం. నీ చిన్నతనంలో ఎన్నిసార్లు నీ పడక తడిపినావో,
ఎన్నిసార్లు నీ బట్టలు తడుపుకున్నా అన్నిసార్లు ప్రేమతో మార్చేశారు. ఎప్పుడూ కసురుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ చేయలేదు. ఎందుకంటే బిడ్డలంటే కన్న తల్లిదండ్రులకు ప్రాణం కాబట్టి. అందుకనే మనల్ని ప్రాణంగా పెంచారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదిగో నా కొడుకు, ఇదిగో నా కూతురు అని ఘనంగా అందరికీ చూపించారు. మా అబ్బాయి, మా అమ్మాయి అని పరిచయం చేశారు. అదే తల్లి, అదే తండ్రి పెద్దవారైన తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈయన మా నాన్న, ఈమె మా అమ్మ అని గర్వంగా పరిచయం చేయడమే నీవు నీ తల్లికి, తండ్రికి ఇచ్చే కనీస గౌరవం అనే విషయం మర్చిపోవద్దు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అమ్మను, నాన్నను లోకానికి పరిచయం చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. నిన్ను ఈ లోకానికి పరిచయం చేసింది వాళ్లే. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించు, ప్రేమతో పోషించు, ప్రేమతో పరామర్శించు. వృద్ధాప్యంలోకి వచ్చేశారు. ఇంకెంతకాలం ఈ లోకంలో జీవిస్తారో తెలియదు. కనుక వారు బ్రతికి ఉన్నప్పుడే వారికి నీ ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేయి. డబ్బులు సంపాదనలో పడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకు. డబ్బుల కన్నా విలువైనది అమ్మా నాన్న ప్రేమ. ఆత్మఫలములలో మొదటిది ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉండాలి. నీ ఇంటిలో వారికి నీవు చూపించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.